హలో నమస్తే, వెల్కమ్ టు రబ్బీ విత్ హరీష్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం వస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ న్యూ మూవీ రివ్యూస్ అన్ని మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అండ్ మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ మదరాసి మూవీ. సో మదరాసి మూవీ కోసం మాట్లాడుకుందాం. అయితే ముందు వీడియోకి ఇప్పటికి షర్ట్ చేంజ్ అవ్వలేదని అనుకోవద్దు, ఎందుకంటే ఒకే రోజు ఈ రెండు మూవీస్ చూడడం అయింది అండ్ అలాగే ఒకే రోజు ఈ రెండు మూవీస్ వెంటనే వాటి రివ్యూ అయితే షూట్ చేస్తున్నాను. సో మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ నేమ్ పేరు మదరాసి. సో అందులో మరి శివకార్తికేయన్ గారు యాక్ట్ చేయడం జరిగింది. మరి ఈ మూవీస్ కి బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే శివకార్తికేయన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ అలాగే దీనికి ఏదైతే ఆయన క్యారెక్టరైజేషన్ ఉందో క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా రాసుకున్నారు. క్యారెక్టరైజేషన్ శివకార్తికేయన్ గారిది చాలా బాగా రాసుకున్నారు. అండ్ అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే అద్భుతం కాదు, అలాగని బాగాలేదు అని అనడానికి లేదు, యావరేజ్ గా ఉందన్నమాట. ఈ మూవీ వచ్చేసి ఒకసారి చూడొచ్చు అలా అయితే నాకు అనిపించింది. ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం చాలా బాగా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. అంటే హీరోకి ఏదైతే ఫ్లా ఉందో ఆ ఫ్లా కానీ లేదంటే దాన్ని ఎలా శివకార్తికేయన్ గారు పోర్ట్రే చేశారు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఈ ఏదైతే మెయిన్ పాయింట్ ఆఫ్ ద హీరో అనేది ఉందో దాన్ని వేరే పాయింట్ మీదకి డైవర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. డైవర్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్ స్టోరీలా అనిపిస్తుంది అనమాట. ఆ రెగ్యులర్ స్టోరీలా అనిపిస్తుంది, దానివల్ల కొంచెం సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపించింది. అండ్ ఇందులో సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కొంచెం ఓవర్ ద బోర్డ్ అనిపిస్తాయి అనమాట. అవి కూడా అంత న్యాచురల్ గా అనిపించలేదు యాక్షన్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్ లో. అండ్ దీనికి బీజిఎం అండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ గారు ఇచ్చారనమాట. అనిరుద్ధ్ చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. అంటే మనకి రిమార్కబుల్ మ్యూజిక్ లాగా మనకి ఎక్కడ సౌండ్ ఆడియో అయితే వినపడలేదు, కానీ మూవీ పరంగా అయితే చాలా బాగానే తీసుకెళ్లారని చెప్పాలి అనిరుద్ధ్. సో ఓవరాల్ గా మరి మూవీ బాగుందా బాగాలేదా అని అంటే బాగుందని చెప్పలేము, బాగాలేదని చెప్పలేము, కానీ ఓకే ఒకసారి అయితే చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మీరు శివకార్తికేయన్ గారి పర్ఫార్మెన్స్ చూద్దాం అనుకుంటే కనుక తప్పకుండా ఈ మూవీకి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్.